హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకే తెలియకుండా మన మిషన్లో లూజ్ అయిపోయే 5 స్క్రూస్ గురించి, అలాగే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ని చాలామంది ఫేస్ చేసే ఉంటారు, కానీ ఆ ప్రాబ్లమ్స్ దేనివల్ల వచ్చిందో మాత్రం మీకు తెలియదు, మీరు గెస్ చేయలేరు కూడా. ఎందువల్లంటే మిషన్లో ఏదైనా సరే ప్రాబ్లం రాగానే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించి మీరు రిపేర్ చేయించుకుంటారు. అందువల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఎందువల్ల వచ్చిందో తెలిసే ఛాన్సే లేదు. కానీ ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆ ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తున్నాయో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ టైలరింగ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి రిపేర్ వీడియోస్ కోసం స్మార్ట్ టైలర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజు ఎట్టలేదన్నా మిషన్ మీద 4 గంటలు 6 గంటలు, కొన్నిసార్లు అయితే 10 గంటలు కూడా స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాం. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన మిషన్లో మనకే తెలియకుండా వైబ్రేషన్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఇలా వైబ్రేషన్ వచ్చినప్పుడు మిషన్ లోపల పక్క కొన్ని స్క్రూస్ లూజ్ అయిపోతాయి. ఒక్క స్క్రూ లూజ్ అయినందువల్ల మిషన్ ఏమి ఆగిపోదు ఫ్రెండ్స్. ఈ స్క్రూస్ లూజ్ అవటం వల్ల మొదట్లో అడ్జస్ట్మెంట్స్ నెమ్మదిగా కదులుతాయి, తర్వాత స్టిచ్చింగ్ లో ప్రాబ్లం కనబడుతుంది, చివరికి మిషన్ ప్రాబ్లం లో పడుతుంది. ఇప్పుడు నేను చూపించే ఆ 5 స్క్రూస్ మీ మిషన్ లో గనక లూజ్ అయితే ఈ రోజు చెప్పే ప్రాబ్లమ్స్ మీ మిషన్ లో రావచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్ మొత్తాన్ని కూడా టెన్షన్ డిస్క్ పార్ట్ అంటారు. మనం ప్రతిరోజు మిషన్ కుడతా ఉంటాం కాబట్టి మనం మిషన్ కుట్టేటప్పుడు మిషన్ లో వచ్చే వైబ్రేషన్ వల్ల ఈ స్క్రూ అనేది నిదానంగా ఎప్పటికో లూజ్ అవుతుంది. కానీ ఇది లూజ్ అయ్యే సంగతి మనం ప్రత్యేకంగా చూడలేమండి, గమనించలేం. ఈ స్క్రూ లూజ్ అయిందంటే వీటిని టెన్షన్ డిస్కులు అంటారు. ఈ టెన్షన్ డిస్కుల్లో నుంచి థ్రెడ్ అనేది నార్మల్ టైట్ గా రావాలి, కానీ ఈ దారం అనేది ఈ డిస్కుల్లో నుంచి లూజ్ గా చాలా ఫ్రీగా వస్తుంది. ఈ దారం ఎప్పుడైతే ఫ్రీగా వస్తుందో అప్పుడు మన స్టిచ్చింగ్ లో కింద కుట్టు అనేది లూజ్ గా రావటము, పోసుకుట్టు రావటము జరుగుతుంది. ఈ స్క్రూ ఎలా తిరిగిందో మీకు కూడా తెలియదు. ఈ స్క్రూని టైట్ చేసుకొని ఒక ఓల్డ్ క్లాత్ మీద మీరు స్టిచ్చింగ్ చేసి చూసుకోండి. ఈ స్క్రూని ఎక్కువ టైట్ చేయబాకండి. మీరు ఎక్కువ టైట్ చేశారంటే మాటి మాటికి దారం దిగిపోతుంది, స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదు, పై స్టిచ్చింగ్ ప్రాబ్లంలో పడుతుంది. హాయ్ అండి, ఇప్పుడు రెండో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ప్రెజర్ ఫుట్. ఇది క్లాత్ ని అదిమి పడుతుంది. దాని కింద ఉన్నది ఫీడ్ డాగ్. ఈ ఫీడ్ డాగ్ అనేది క్లాత్ ని ముందుకు నడిపిస్తుంది. ఈ ఫీడ్ డాగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకు ఈ విధంగా స్టిచ్చింగ్ వస్తుందండి. అయితే మనం ఈ ఫీడ్ డాగ్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ 2 స్క్రూస్ ని ఊడదీసి ఈ నీడిల్ ప్లేట్ ని రిమూవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీన్ని ఫీడ్ డాగ్ అంటాము. చూడండి, ఫీడ్ డాగ్ అనేది ఈ విధంగా కదులుతూ క్లాత్ని ముందుకు జరుపుతూ ఉంటుంది. ఈ ఫీడ్ డాగ్ను చూడండి ఎంత ప్లే వచ్చిందో. ఈ 2 స్క్రూస్ కూడా మిషన్లో వచ్చే వైబ్రేషన్ వల్లనే ఇవి లూజ్ అవుతాయండి. ఈ 2 స్క్రూస్ లూజ్ అయినంత మాత్రాన ఈ ఫీడ్ డాగ్ అనేది ఊడి కింద పడదండి, కాకపోతే సైడ్ చేంజ్ అవుతుంది. సైడ్ చేంజ్ అవటం వల్లనే మనకు క్లాత్ ఒక పక్కకు లాగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా చిన్న మిషన్స్లో వస్తూ ఉంటుంది. ఈ ఫీడ్ డాగ్ ఈ విధంగా ఉంటే క్లాత్ ఒక సైడ్కు లాగటము, స్టిచ్చింగ్ కరెక్ట్గా రాకుండా ఉండటము, మీరెంత స్టడీగా కుట్టాలని చూసినా సరే సైడ్కు పోవటము, ఈ విధంగా జరుగుతుంది. అప్పుడప్పుడు మీ క్లాత్ పక్కకు లాగుతున్నప్పుడు, మీకు స్టిచ్చింగ్ కరెక్ట్గా రానప్పుడు ఈ ఫీడ్ డాగ్ను ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా ఈ 2 స్క్రూస్ ఫిట్ చేస్తే పెద్ద ప్రాబ్లం అనుకున్నది కూడా చిన్న ప్రాబ్లం లాగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, కొంచెం గట్టిగా టైట్ చేసుకుంటే మిషన్ వైబ్రేషన్ వల్ల త్వరగా లూజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మూడో ప్రాబ్లం గురించి చూద్దాము. ఈ మూడో ప్రాబ్లం మాత్రం మన మిషన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే స్క్రూ లూజ్ అయిందంటే ఈ మిషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటంటే ఈ నీడిల్ షాఫ్ట్ ని టైట్ చేసే చిన్న స్క్రూ అండి. ఆ స్క్రూ అనేది మనకు బయటికి కనపడదు, అది లోపల పక్క ఉంటుంది. అది ఎలా చూడాలో కూడా చాలా మందికి తెలియదు. అది నేను ఈరోజు మీకు
ఆ స్క్రూని మనం ఎలా టైట్ చేసుకోవాలి, ఈ నీడిల్ షాఫ్ట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఈ నీడిల్ షాఫ్ట్ని బిగించే స్క్రూ అనేది ఈ హెడ్ స్టాక్ వెనకాల చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్లో నుంచి ఆ స్క్రూని మనం చూడాలి. నీడిల్ రాడ్ని లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడి నుంచే చేసుకోవాలి. స్క్రూ కనపడాలంటే నీడిల్ని షటిల్లోకి దించండి. ఇప్పుడు చూడండి, ఈ స్క్రూ చాలా నీట్గా కనబడుతుంది. మిషన్ వైబ్రేషన్ వల్ల ఈ స్క్రూ లూజ్ అవుతుంది. ఈ స్క్రూ లూజ్ అయినప్పుడు నీడిల్ రాడ్ కిందకు జరుగుతుంది. నీడిల్ రాడ్ కిందకు జరిగిందంటే నీడిల్ రాడ్కున్న నీడిలు కింద షటిల్కి గుద్దుకొని విరిగిపోవచ్చు లేదా వంగిపోవచ్చు. ఒక్కొక్కసారి ఈ నీడిల్ షాఫ్ట్ అనేది పైకి జరగచ్చు. పైకి జరిగిందంటే మీరు కుట్టేటప్పుడు క్లాత్ మీద స్టిచ్చింగ్ రాదు. ఒక్కోసారి ఈ నీడిల్ షాఫ్ట్ ఈ విధంగా సైడ్కు తిరిగే అవకాశం ఉంది. ఈ విధంగా సైడ్కు తిరగటం వల్ల ఈ నీడిల్కున్న గాడి సైడ్ అయిపోతుంది. ఈ గాడి సైడ్ అయిపోవటం వల్ల దారం అనేది ఈ సూది పైన రన్నింగ్ అవుతుంది. సూది పైన రన్నింగ్ కావటం వల్ల మనం కుట్టేటప్పుడు క్లాత్ మీద రాపిడి ఎక్కువగా ఉండి మాటికి దారం దిగిపోతుంది. ఈ నీడిల్ షాఫ్ట్ టైమింగ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ స్క్రూని బిగించుకోవాలి. ఇప్పుడు 4వ ప్రాబ్లం చూద్దాము. ఈ 4వ ప్రాబ్లమే ఈ బాబిన్ కేస్. ఈ బాబిన్ కేసులో ఈ కనపడే ఈ చిన్న స్క్రూ అనేది మిషన్ వైబ్రేషన్ వల్ల లూజ్ అయిందంటే మనకు ఈ బాబిన్లో నుంచి వచ్చే దారము ఈ బ్లేడ్ కింద నుంచి చాలా ఫ్రీగా లూజ్గా వచ్చింది. అలా లూజ్గా రావటం వల్ల మనం మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు పై కుట్టు లూజ్ కుట్టు వస్తుంది. ఓకే, మీకు ఫస్ట్లోనే చెప్పాను ఫ్రెండ్స్, మొద్దు గుర్తు ఒకటి పెట్టుకోండి అని. పై కుట్టు లూజ్ కుట్టు వచ్చిందంటే దానికి ప్రాబ్లం అనేది ఈ బాబిన్ కేసులో ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాబిన్ కేసులో నుంచి వచ్చే దారము లూజ్గా రాకూడదు, అలాగని చెప్పేసి టైట్గా కూడా రాకూడదు, నార్మల్ టైట్గా రావాలి. ఓకే, ఈ స్క్రూని ఈ బాబిన్ తోటి మీరు టైట్ చేసుకోవచ్చు అండి. దీనికి ఎలాంటి స్క్రూ డ్రైవర్లు అవసరం లేదు. ఏ విధంగా టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా 5వ ప్రాబ్లం చూద్దాం. స్టిచ్చింగ్ చేస్తున్నాను, మిషన్ రన్నింగ్లో ఉంది, నీడిల్ కూడా బాగానే కదులుతుంది, అయినా సరే క్లాత్ అనేది 1 ఇంచు కూడా ముందు కదలటం లేదు. దీనికి రీజన్ ఏంటంటే వైబ్రేషన్ వల్ల మిషన్ లోపల ఒక స్క్రూ లూజ్ అవటం వల్ల ఈ క్లాత్ని ముందుకు జరిపే ఈ ఫీడ్ డాగ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఈ ఫీడ్ డాగ్ అనేది కిందకి వెళ్ళిపోతే మీకు క్లాత్ అనేది ముందుకు జరగదు. ఈ ఫీడ్ డాగ్ని పైకి అడ్జస్ట్ చేసుకొని ఆ లూజ్ అయిన స్క్రూని మనం బిగించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఫీడ్ డాగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే స్క్రూ అనేది మిషన్ కింద భాగంలో ఇక్కడ ఉంటుంది. ఈ స్క్రూ అనేది లూజ్ అవటం వల్ల ఈ లివర్ కిందకు జరిగింది. ఈ లివర్ కిందకు జరగటం వల్ల ఇక్కడ ఉన్న ఈ ఫీడ్ డాగ్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. వచ్చిందా? ఈ స్క్రూ లూజ్ అయితే ఈ విధంగా ఈ ఫీడ్ డాగ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఈ నీడిల్ ప్లేట్ కంటే పైకి ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకొని ఈ స్క్రూని బిగించుకోవాలి. ఈ విధంగా మన మిషన్లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఈజీగా మనమే ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.